ఆయన వాంఛ బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఆన్లైన్ పెడుతున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి, బలపరిచినట్లు సాయం తెచ్చండి. వారి భవిష్యత్ జీవితం అంతట్లో ప్రభా మీ మేలును కోరి ప్రభా నీ సన్నిధిని గురించి ఆసక్తి వారిలో మీరు కలుగజేయనట్లుగా సాయం తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం. నీకు పని కోరుకుంటాం ప్రభా. ఎదురు మాకిచ్చిన ఈ పరిచర్య పని మేము నమ్మకంగా చేయువారుగా ఉండాలని వారిని కూడా సిద్ధపరచినట్లుగా సాయం తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం. నీకు పని కోరుకుంటున్నాం ప్రభా. కరెంటును కూడా మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభా. ఎలాంటిది డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా కరెంటు విషయంలో నీ కృప చూపించి సహాయం తెచ్చేయమని ప్రార్థిస్తున్న ప్రభా. మరి నాయన నీ సన్నిధిలో కూర్చుంటా లేచుట ప్రభా కేవలం నీకు మహిమార్థంగా ఉండటానికి సిద్ధపరచము సహాయం తెచ్చేయండి. ఇలాంటిది చిన్నపిల్లల ద్వారా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇది దేవుని మందిరం అని, ఇదే పరలోకపు గవినని ప్రతి బిడ్డలు తెలుసుకొని యోగ్యమైన రీతిలో నీ సన్నిధిలో ప్రార్థించడానికి కూడా అనుకూలపరచము సహాయం దయచేయమని ప్రార్థిస్తాం. నీకు పని కోరుకుంటున్నాం. నీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకోండి. కొంచెం పని విషయంలో బయటికి వెళ్తూ వచ్చినాడు, తన అంతటిలో కూడా సహాయం దయచేయండి. తిరిగి క్షేమంగా మీరు అన్నికి నడిపింపజేయనట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు పని కోరుకుంటాం ప్రభా. ఈ కూడిక ఆది అంతం మీరే నాయకుడిగా అధికారిగా ఉండి నడిపింపజేయనట్లుగా సహాయం తెచ్చేయమని ప్రాధేయపడుతూ సాగిలపడుతున్నాడు ప్రభా. మీరు మాతో ఉంటేనే ప్రభా నీ మహిమ నీ తేజస్సు నీ వెలుగులో మేము కొనసాగించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరిచి ఆయతపరిచినట్లుగా మీరే సహాయం దయచేయమని ప్రాధేయపడుతూ సాగిలపడుతున్న ప్రభా. ఈ ఆవరణం చుట్టూ మీ వెలుగునుంచండి ప్రభా. మీ యొక్క కెరూబులను కావలిగా ఉంచి ప్రభా దుష్టుడు ఏదాన్ని కూడా ఆక్రమించుకున్నట్టు అని నేను నామపేట బంధించి మీరు మయపరచుకోవట్లలో సహాయం తెచ్చిన ప్రభా. ఇంకా ప్రార్థించిన బిడ్డలుగా ఉంటున్నారు, వారిలో ఉండే శిల్వ కార్యం జరిగించినట్లుగా సహాయం తెచ్చేయండి. వచ్చి ఖాళీగా వెళ్ళకుండా ప్రభా ఒక ఉద్దేశం కలిగిన అయినా అనేక ఆత్మల మితమై పట్టింపు భారం కలిగి ప్రార్థించి బిడ్డలుగా మీరే సిద్ధపరుస్తున్నట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తాం. మీ సహాయం కోరుకోవటం మీ సన్నిధి మాతో ఉంచమని మా ప్రభు మా రక్షకుడు విమోచకుడు యేసయ్య ఘనమైన పరిశుద్ధ నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 458, కొత్త దాంట్లో, పాత దాంట్లోనేమో 455. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దాని యందు. ప్రభుని పరలోక గృహము తానే వసించును దాని యందు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దాని యందు. ఎంత సుందరమో ప్రభుని
సుందరము ప్రభుని గృహము, నలుదిక్కుల నుండి కూర్చెనుగా, నలుదిక్కుల నుండి కూర్చెనుగా. ఏక శరీరము రక్త బంధము చే, ఏక శరీరము రక్త బంధము చే, వేలది భాషల నుండి నను, వేలది భాషల నుండి నను, మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. ఒక నూతన వ్యాధిగమము చేసే, ఒక నూతన వ్యాధిగమము చేసే, పరమ గృహమునకు చెందితిమి, పరమ గృహమునకు చెందితిమి. ఐక్యతతో స్థిరముగా నమర్చబడి, ఐక్యతతో స్థిరముగా నమర్చబడి, దేవుని గుడారముగా నైతిని, దేవుని గుడారముగా నైతిని. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. నల్లని తెల్లని వారని లేదు, నల్లని తెల్లని వారని లేదు, ధనికులు దరిద్రులనియో లేదు, ధనికులు దరిద్రులనియో లేదు. పామరులని జ్ఞానులనియో లేదు, పామరులని జ్ఞానులనియో లేదు. యేసు ప్రభువే సర్వముగా, యేసు ప్రభువే సర్వముగా. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. ప్రభుని గృహమున కలహము లేదు, ప్రభుని గృహమున కలహము లేదు, ఈర్ష్య కపట భేదము లేదు, ఈర్ష్య కపట భేదము లేదు. శాంతి ఆనందము నిజ ప్రేమయుండున్, శాంతి ఆనందము నిజ ప్రేమయుండున్. నేర్పుతూ నడుపును మన ప్రభువే, నేర్పుతూ నడుపును మన ప్రభువే. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. ప్రభుని గృహము నీదయున్నది, ప్రభుని గృహము ఈ ధరయందున్నది. తన దాసులకధికారమిచ్చే, తన దాసులకధికారమిచ్చే. ప్రతివానికి
పని నియమించే, ప్రతి వానికి వాని పని నియమించే. కావలియుండుము మెలకువతో, కావలియుండుము మెలకువతో. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. దృఢ విశ్వాసము మదియందుంచి, దృఢ విశ్వాసము మదియందుంచి, విజయుల యాత్రలో సాగెదము, విజయుల యాత్రలో సాగెదము. ఆదర్శులమై ఈ జగమందున, ఆదర్శులమై ఈ జగమందున, పూర్తిగా శత్రువు నోడించు, పూర్తిగా శత్రువు నోడించు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే సమీపించుచున్న, ప్రియుని దినము సమీపించుచున్న. చెప్పెను మేల్కొని ఉండుమని, చెప్పెను మేల్కొని ఉండుమని. విశ్వాసయోగ్యులముగా జీవించి, విశ్వాసయోగ్యులముగా జీవించి, ఓరిమితో వేచియుండెదము, ఓరిమితో వేచియుండెదము. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మరొక పాట పాడుకుందాము. కొత్త పాటల పుస్తకంలో 582, పాత దాంట్లో 571. వెళ్ళేదము మరి ధైర్యంతో, కృపసనము చేరే. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. కృపసనము చేరను. తన కనికరము కృపలను పొంద, తానే సహాయకుడు. తన కనికరము కృపలను పొంద, తానే సహాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. మన ప్రార్థన ప్రభు ఆలకించి, అత్యధికముగా మనకిచ్చును. మన ప్రార్థన ప్రభు ఆలకించి, అత్యధికముగా మనకిచ్చును. మేల్కొని మనము ప్రార్థించిన,
వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. ఆత్మలనెల్లా ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి, ఆత్మలనెల్లా ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి, తన ఆలయములో మేలు పొందా వేడెదము మనము. తన ఆలయములో మేలు పొందా వేడెదము మనము. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. అందరికీ రక్షణ కలుగా, రాజులకు అధికారులను. అందరికీ రక్షణ కలుగా, రాజులకు అధికారులను. సార్వలోకులకు జీవముపై వేడెదము ప్రభునే. సార్వలోకులకు జీవముకై వేడెదము మనమే. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వాక్యము వార్తిల్లి వ్యాపింపను, శత్రుని రాజ్యము కోలునట్లు. వాక్యము వార్తిల్లి వ్యాపింపను, శత్రుని రాజ్యము కోలునట్లు. సేవకులాత్మతో నింపబడా వేడెదము మనము. సేవకులాత్మతో నింపబడా వేడెదము మనము. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి, దానియందు ప్రభు మహిమనిది. ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి, దానియందు ప్రభు మహిమనిది. తన ఘనతావా దిల్లునట్లు వేడెదమాయనను. తన ఘనతావా దిల్లునట్లు వేడెదమాయనను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. సాజీవరాలతో ఇల్లు కట్టి, నీ అధికారము నిలచునట్లు. సాజీవరాలతో ఇల్లు కట్టి, నీ అధికారము నిలచునట్లు. దేవాని హృదయ
మరి ప్రభుకు తాను ఇచ్చిన ప్రకారంగా తాను వర్తమానం ఇచ్చి ప్రార్థనలో మనం ప్రవేశిస్తాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. సంఘ ప్రార్థన మరి సంఘ వాగ్దానం ఒకసారి చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము అందరం కలిసి చదువుకుందాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువ లేక యుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. దావీదు కీర్తనలు 65వ కీర్తన 65వ దావీదు కీర్తన 2వ వచనం. కీర్తనలు 65 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సాయం ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవం గల మారని మార్పు చెందని వాడ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభువ, ఈ సాయంకాల సమయం దేవ మరి శాలయంలో ఈ రీతిగా మరి సమాజంగా చేరి నిన్ను స్తుతించుటకును ప్రార్థించుటకును మాకు ఇచ్చిన మంచి సమయం బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. గడిచిన సంఘ ప్రార్థన నుంచి ఇప్పటి వరకు సజీవులుగా ఉంచి ప్రతి కీడు అపాయం నుంచి తప్పించి దేవ మరి ఈ రీతిగా మమ్మల్ని సమకూర్చినందుకై నేను స్తుతిస్తుంటున్నాం. దేవ మమ్మల్ని ప్రేమించి మాకు మీరు అనుగ్రహిస్తూ వచ్చిన సంఘ వాగ్దానం బట్టి స్తుతిస్తుంటున్నాం. నేను మోషేకు తోడై ఉండినట్లు మీకును తోడై ఉండునని దేవ ఈ సంవత్సరం మాకు మీరు సంఘ వాగ్దానం అనుగ్రహిస్తూ వచ్చినారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడవు కనుక నేను స్తుతిస్తుంటున్నాం. దేవ మరి ఈ రీతిగా ఈ సాయంకాల సమయం నాయన మరి సంఘం అంతా కూడా మరి చేరి ప్రార్థించుటకును దేవ నాయన మరి మాకు మీరు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయం బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవ మరి నిలబడుతుండగా నన్ను జ్ఞాపకం చేసుకోండి. దేవ నాయన మరి నిష్ప్రయోజకుడిని, బుద్ధి లేని వాడిని దేవ మీ సిలువ చాటున మరుగుపరుచుకొని మీ నాయన మరి నాకు దేవ మరి మీ మాటలను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. నన్ను పూర్తిగా కాల్ చేసి దేవ కేవలము సిలువ మీద ఉన్న యేసు వైపే మా యొక్క దృష్టిని కేంద్రీకరించి నాయన మీరు మాతో మాట్లాడుతురమ్మని వేడుకుంటున్నాం. దేవ మరి వాక్యానుసారంగా ప్రార్థించుటకును ప్రతి ఒక్కరికి నాయన మరి ప్రార్థన ఆత్మను దయచేయమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు చేసిన ప్రతి మేలు ఉపకారములను బట్టి నేను స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ సంవత్సరము దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చిన సంఘ వాగ్దానం యెహోషువ గ్రంథం 1:5 నేను మోషేకు తోడై ఉండినట్లు మీకును తోడై ఉందును అని. అయితే దేవుడు మనకు ఎల్లవేళలా తోడుగా ఉంటాడు. అయితే కీర్తనలు 65 2వ వచనంలో ఇక్కడ మనం చూసినట్టయితే ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. అయితే మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటున్నాడు. అందుకనే మరి దావీదు చెప్తుంటున్నాడు, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. సర్వ శరీరులు అందరం కూడా దేవుని యొద్దకు రావాల్సిన వారమే. అయితే మనము కూడా ఈ రీతిగా మరి కూడి వచ్చినాం. ఎందుకంటే దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు కనుక మనము మరి ఈ రీతిగా మనము చేరి వచ్చినాము దేవునికి ప్రార్థించడానికి. అయితే దేవుని యొద్దకు ఏ రీతిగా మనము రావాలి, దేవుని యొద్దకు వస్తే మనకు ఏం మేలు జరుగుతుంది, దేవుని యొద్దకు వచ్చిన వారిని మరి వాక్యం సెలవిస్తుంది కదా. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనము. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు,
నా యొద్దకు వచ్చువాడిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను అంటాడు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు అంటున్నారు. మరి మన గ్రామంలో చాలామంది ఉంటున్నారు. అయితే మనమే వచ్చినామంటే దేవుడు మనం ధన్యులము. ముఖ్యంగా ఎందుకంటే తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుని యొద్దకు వచ్చిన వారిని దేవుడు ఎంత మాత్రం కూడా బయటికి త్రోసివేయడు. అందుకనే ఆ యొక్క గొప్ప నిరీక్షణ కలిగి మనం ఈ రీతిగా దేవుని సన్నిధికి మనం చేరి వచ్చినాం. అంత మాత్రమే కాదు, మరి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడ హెబ్రీ 10:22 యథార్థ హృదయంతో ఆయన సన్నిధికి చేరుదామని. దేవుని సన్నిధికి మనం ఏ రీతిగా రావాలి, ఎట్లా రావాలి? ఇక్కడ హెబ్రీ 10:22 వచనం, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. ఈ రీతిగా మనము యథార్థమైన హృదయం కలిగి మనం దేవుని సన్నిధానంకు చేరిన వారిగా ఉంటున్నాము. యాకోబు ఒక మాట రాస్తూ ఉంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, దేవుని యొద్దకు రండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధ పరచుకొనుడి. ఇక్కడ దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనం దేవుని దగ్గరికి వస్తే మన దేవుడు మన యొద్దకు వస్తాడు. అయితే పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి అని ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఇస్తూ ఉంటున్నాడు యాకోబు. మరి మనము మన చేతులను శుభ్రపరచుకొనుడి. మన ద్విమనస్కులు అంటే ద్విమనస్సు, 2 మనస్సులు కలిగి కాదు, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి అని జ్ఞాపకం చేస్తూ వచ్చిండు. మరి యోబు ఒక మాట సెలవుచేస్తాడు. యోబు గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనము, ఉపదేశము వినుటకై వారి చెవిని తెరువజేయము, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. అయితే దేవుని సన్నిధికి మనము ముఖ్యంగా పాపము విడిచి రండి అని ఆజ్ఞ ఇచ్చాను. దేవుని మరి పాపమును విడిచిన వారిగా ఉండాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులమై ఉండాలని దేవుని యొక్క ఆజ్ఞ. అయితే దేవుని యొద్దకు రండి, దేవుడు మీ యొద్దకు వచ్చునని యాకోబు తెలియజేస్తున్నప్పుడు ఎట్లా రావాలి? పాపమును విడిచిపెట్టి రావాలి. పాపమును మొట్టమొదటిగా ఒప్పుకోవాలి, పాపమును శుభ్రం చేసుకోవాలి. మన చేతులను శుభ్రపరచుకోండి అంటున్నాడు కదా. ఎందుకంటే మరి మన హృదయంలో పాపము లక్ష్యం చేసిన ఎడల దేవుడు మన మనవి ఆలకించాడు. మనం ప్రార్థించడానికి వచ్చినాము. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? ఇది మరి దావీదు కీర్తన 66వ దావీదు కీర్తన 18వ వచనంలో ఉంటుంది. నా హృదయంలో నేను పాపంను లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అంటుండు. మన హృదయంలో మరి పాపంను లక్ష్యం చేస్తేనే దేవుడు మన మనవి వినను అంటుండు. అందుకనే పాపులారా రండి అని ఇక్కడ యోబు తెలియజేస్తున్నాడు. మరి మీ చేతులను శుభ్రపరచుకోండి, పాపులారా మీ చేతులను శుభ్రపరచుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను మరి అని యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మొట్టమొదటిగా మనం ప్రార్థనలోకి వెళ్ళక ముందు దేవుని సన్నిధికి వచ్చినాం, మంచిదే. మరి దావీదు 65వ దావీదు కీర్తన 2లో ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదారు. ప్రతి ఒక్కరము సర్వశరీరులు దేవుని యొద్దకు వచ్చేవారు. దేవుడి యొద్దకు వచ్చిన వారిని దేవుడు అని మాత్రమును తుడిసివేయడు. అయితే మనం ఏ రీతిగా ఉండాలి? యథార్థమైన హృదయం గలవారై ఆయన సన్నిధానమునకు రావాలని మరి హెబ్రీ పత్రిక 10:22లో చదువుతూ వచ్చినాం కదా. అయితే మనము యథార్థమైన హృదయం కలిగి మన పాపంలో మనం కడుక్కొని శుభ్రత కలిగి మరి పాపమును హృదయంలో లక్ష్యం చేస్తే మరి దేవుడు మనవి వినడు కనుక మొట్టమొదటిగా
మరి మనము ప్రార్థనలకు వెళ్ళకముందు, ఎందుకంటే మరి గడిచిన మన ఉదయకాలం నుంచి కాదు, గడిచిన సంఘ ప్రార్థన నుంచి ఇప్పటి వరకు లోకంలో ఉంటున్నాం కనుక మనము ఎవరం పరిపూర్ణులం కాము. అందుకని ప్రతిసారి మనము దేవుని సన్నిధానంకి వచ్చినప్పుడు మరి ప్రత్యక్షపు గుడారములో కూడా ఆ యొక్క నమూనాల్లో బయట గంగాలో ఉంటుంది, ఎందుకు శుభ్రం చేసుకొని రావడానికి. అట్లా మనము దేవుని సన్నిధానంకి వచ్చినప్పుడు ప్రతిసారి మనము ఎక్కడైనా పడిపోయినామా, ఎక్కడైనా మనం దేవునికి అయిష్టంగా జీవిస్తున్నామా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నామా, దేవుని దగ్గర మనం ఫస్ట్ మొట్టమొదట చేయాల్సింది మనం ఒప్పుకొని శుభ్రపరచుకొని దేవుని మనం ప్రార్థించేవారిగా ఉండాలి. అప్పుడు ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. ఆ రీతిగా కాకుండా మనము ప్రార్థిస్తే దేవుడు ముఖ్యంగా మనకు జ్ఞాపకం చేస్తుండు, నీ హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల, నా హృదయంలో పాపం లక్ష్యం చేస్తేనే ప్రభు మనవి వినను అని జ్ఞాపకం చేస్తుండు. అందుకనే మరి బహు జాగ్రత్తగా మనము దేవుని సన్నిధానంలో వచ్చినాం కనుక మరి భయము భక్తి కలిగి మనం ఎక్కడైతే తప్పిపోయినామో మనం ఒకసారి నీ ముఖ కాంతిలో నా రహస్య పాపంలో కనబడుతున్నాయని దావీదు తెలియజేస్తాడు. మనం దేవుని వైపు మనం చూసినప్పుడు దేవుడు మనకు స్పష్టంగా మనకు తెలియజేస్తాడు. ఆ రీతిగా మనము ఒప్పుకొని మనము ముందుకు సాగాలి. మరి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. మత్తయి సువార్త 11:28లో కూడా ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ఇక్కడ సర్వ శరీరులు నా యొద్దకు రండి అని మరి 65వ కీర్తనలో మనం చూస్తూ వచ్చినాము. ఇక్కడ ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, అందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును, నెమ్మదిని సమాధానముని కలగజేస్తానని మరి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరము ఈ పాప భారమును, అనేకమైన భారాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భారాలతోటే మనము ఈ లోకంలో మన యాత్ర జీవితాన్ని కొనసాగిస్తున్నాము. అయితే ఈ భారాలన్నీ కూడా మనం తీసుకోలేము. దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు మన ప్రతి భారంను తీసివేసి దేవుడు మనకు నెమ్మదిని విశ్రాంతిని కలుగజేస్తాడు. అందుకనే మనం ఈ రీతిగా ఆయన సన్నిధికి మనము చేరి వచ్చినాం. అయితే దేవుని దగ్గరికి మరి ఒక మొట్టమొదట మనం రావాలి. అయితే దేవుని దగ్గరికి అనేకులు వచ్చినారు. యేసుక్రీస్తు ప్రభు మరి ఈ లోకంలో మరి తను భౌతికంగా ఉన్న కాలంలో చాలామంది గుడ్డివారు వచ్చినారు, కుంటివారు వచ్చినారు, మూగవారు వచ్చినారు. అనేకులు ఆయన యుద్ధకు వచ్చినప్పుడు దేవుడు వారిని స్వస్థపరుస్తూ వచ్చిండు. అయితే ఇక్కడ మనము ఈ రాత్రి అంకుల్ నాకు సడన్గా 6:30కి ఫోన్ చేసిండు, నేను బయటికి వెళ్తున్నా వాక్యం తీసుకోమన్నాడు. అయితే నేను ప్రార్థన చేసుకున్న దేవా మరి ఏం మాట్లాడాలి, టైం కూడా లేదు. అయితే దేవుడు మరి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు సాయం చేస్తాడు కనుక మరి కానాను స్త్రీని జ్ఞాపకం చేస్తూ వచ్చిండు. తాను కూడా దేవుని యొద్దకు వచ్చింది. దేవుని యొద్దకు వచ్చినప్పుడు మరి ఆమె ఏం పొందుకుంది మనము చూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము. ఈ యొక్క ఉపమానము మార్కు సువార్తలో కూడా ఉంటుంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 25-30లో ఉంటుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21-28 వరకు 2 సువార్తల్లో ఈమె గురించి వ్రాయబడుతూ వచ్చింది. ఈమె కూడా దేవుని యొద్దకు వచ్చింది. అయితే మనము ఈ మత్తయి సువార్త 15:21-28 వరకు మార్చి చదువుకుందాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదని. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బలం మీద నుండి పాడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది,
నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఇక్కడ మరి ఈ కానాను స్త్రీ కుమార్తె గురించిన మరి ఈ భాగము చాలాసార్లు మనం వింటూ వచ్చినాము, పరిచయమైన భాగమే ఇది. అయినప్పటికీ మరి కొన్ని విషయాలు మనం చూసుకుందాం దీంట్లో. మరి ఇక్కడ 21వ వచనంలో, యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుని నింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. ఇక్కడ మొదట మనం చూస్తే యేసు అక్కడ నుండి బయలుదేరి అంటే ఎక్కడి నుంచి బయలుదేరి ఉండొచ్చు? అయితే మనం పైన భాగం చూసుకోవాలి. ఎక్కడి నుంచి బయలుదేరిండు అంటే ఇక్కడ పైన 15 మొదటి నుంచి వస్తే ఇక్కడ పితృ పారంపర్యాచారముల గురించి మరి శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళంతా ఎట్లంటే బహు నిష్ఠ కలిగిన వాళ్ళు, ధర్మశాస్త్రమును ఆజ్ఞలను మరి వీళ్ళు పాటిస్తూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ యేసు ప్రభు కూడా 6వ వచనంలో ఒక మాట చెప్తాడు, 15వ అధ్యాయం 6వ వచనంలో, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. ఇక్కడ కొన్ని వాళ్ళు ఏంటంటే వాళ్ళ పితరులు కల్పించిన ఆ యొక్క పద్ధతులను వాటిని బాగా పాటించే వారిగా ఉంటారు. కొన్నిసార్లు యేసు ప్రభుని కూడా ప్రశ్నిస్తారు, ఏంది మీ శిష్యులు మరి భోజనం చేసినప్పుడు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, అట్లా చేయొద్దు కదా అని ప్రతి దాంట్లో వాళ్ళు ఎప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఈ పరిసయ్యులు, శాస్త్రులు ఎందుకు అంటే ఆయన తప్పు పట్టాలనే ఆయనను వెంబడిస్తూ ఉంటారు. యేసు ప్రభుని వెంబడించే వారిలో చాలామంది ఆయనను తప్పు దేంట్లో దొరుకుతాడా పట్టుకుందామని వెంబడించిన వాళ్ళు ఉంటారు, ఆహారం దొరుకుతుందని వెంబడించిన వాళ్ళు ఉన్నారు, స్వస్థత దొరుకుతుందని యేసు ప్రభుతోటి పోతే మనకు ఆకలి అంటే సమృద్ధిగా భోజనం పెడతాడని చాలామంది ఒక్కొక్క రీతిగా ఆయనను వెంబడిస్తూ ఉంటున్నారు. ఇక్కడ వీళ్ళు కూడా ఎప్పుడు యేసు ప్రభుని సమయం వెతుకుతూ ఉంటారు, చూస్తారు ఈయన దేంట్లోనన్నా మనము పట్టుకోవాలని. ఇక్కడ వాళ్ళు కూడా ఈ యొక్క పారంపర్య ఆచారం నిమిత్తమై వాళ్ళు మరి ఇక్కడ వాళ్ళకు మొదటి వచనంలో ఉంటుంది, ఆ సమయంలో యెరూషలేము నుండి శాస్త్రులు పరిసయ్యులు యేసు దగ్గరకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయించున్నారే, వారిందు నిమిత్తం పెద్దల పారంపర్యాచారం అతిక్రమించినారని అడిగారు. అందుకైనా మీరును మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించినారు? ఇవన్నీ వాళ్ళకు ఇది వాదన జరుగుతూ ఉంటుంది. అయితే దేవుని వాక్యమును ఒక మాట 6వ వచనంలో, మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకం చేయించున్నారు. దేవుని వాక్యాన్ని కూడా మీరు ఎందుకు దీనికి కలుపుతున్నారని వాదన కూడా జరుగుతుంది. ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన అక్కడ నుండి బయలుదేరి మనిషిని నోట నుండి వచ్చినదంటే ఏది చేతులు కడుక్కోకుండా తింటే అపవిత్రం కాదు, మనిషి నోట్ల నుంచి నోటి నుండి పోవున్నది అంతా కడుపులో నుండి బహిర్భూములకి అంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, చెప్తాడు. అంటే మనిషిని తిన్న దాని గురించి కాదు, హృదయం లోపల నుంచి వచ్చేది అపవిత్ర పరిస్థితి. కానీ భోజనం కడుక్కోకుండా తిన్నంత మాత్రాన్ని అపవిత్రం కాదు, మనిషిని హృదయం లోపల అంతా కూడా ఏముంటుంది, దానివల్లనే మనిషి అపవిత్రపరచబడతాడని చెప్తాడు. అది తర్వాత 21 యేసు అక్కడ నుండి బయలుదేరి ఈ కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము. మొట్టమొదట ఈమె అన్యురాళ్ళు, ఈమె యూదురాళ్ళు కాదు. అందుకని ఆమె గ్రహిస్తూ వచ్చింది. ఈ శాస్త్రులు పరిసయ్యులేమో వాళ్ళకు వాక్యం అంతా కూడా తెలుసు, యేసు మరి లేఖనాలు ప్రవచనాలు అన్నీ కూడా తెలుసు. కానీ దావీదు కుమారుడు యేసు ప్రభు అని మాత్రం వాళ్ళు గ్రహించలేకపోతూ వచ్చారు. ఈమె మాత్రము ఆమె ఏమని సంబోధిస్తుందంటే, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన అప్పుడు ఏం చెప్తాడంటే, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదని. ఇక్కడ 24వ వచనంలో, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవని యొద్దకు నేను
పంపబడలేదు అంటాడు. వాస్తవానికి చూస్తే మరి యూదులకే మరి మెస్సయ్య మనమైతే అన్యజనులం, మనం కూడా కనాన్ స్త్రీ వంటి వారమే, ఎందుకంటే మనం యూదులం కాము, ఆమె కూడా యూదురాలు కాదు. ఇక్కడ యేసుప్రభు కూడా చెప్తూ ఉంటుండే, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదని. నేను ఇక్కడ 25లో చూస్తే 25వ వచనంలో స్టార్టింగ్ అయినప్పటికీ ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి అని ఇక్కడ ఉంది. అదే మార్క్స్ వార్త 7వ అధ్యాయము 25 నుంచి ఉంటుంది. అపవిత్రాత్మ పట్టిన గల యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడానంట. దేవుని పాదముల మీద పడుతూ వచ్చింది ఆమె. అయితే ఆమె 25వ వచనం 15వ అధ్యాయంలో ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, ఇక్కడ దీని అర్థం చాలా గొప్పదిగా ఉంటుంది. ఎందుకంటే రొట్టె బ్రెడ్ ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి రొట్టె అంటే ఆయన మన కొరకు మనము జీవం మన ఆహారము బ్రెడ్. ఇప్పుడు యాక్చువల్లీ ఆయన యూదుల కోసమే వచ్చిండు. అమ్మ ఇది నీకు కాదు, పిల్లల రొట్టె తీసుకొని పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్తే ఆమె అప్పుడు నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని తెలియజేస్తూ వచ్చిండు. ఆమె ఎంత గొప్ప విశ్వాసం చూడండి. యేసు గురించి విన్నదంట, అంటే వినుట వలన విశ్వాసం కలుగును. రోమా 10:17 ఉంటుంది. విన్నది విశ్వసించింది. ఆమె విశ్వాసం ఎంత గొప్పదని దేవుడే మరి ఆమె గురించి సాక్ష్యమిస్తూ వచ్చిండు. ఇక్కడ అమ్మ నీ విశ్వాసము చాలా గొప్పది. ఇక్కడ మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో 29వ వచనంలో ఉంటుంది. అందుకు ఆయన, ఈ మాటలు చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఏ మాటలు చెప్తూ వచ్చింది? నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని. ఆ ఒక్క మాట, అమ్మ ఈ మాటలు చెప్పింది చాలిక నీ కుమార్తె బాగుపడుతుంది. ఇంత విశ్వాసం చూడండి ఆమెకు. దేవుడు ఫస్ట్ రిజెక్ట్ చేసిండు, అంటే ఆయన స్వస్థపరచడానికి కూడా మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడతలేడు. అయినప్పటికీ ఆమెనే విడిచిపెట్టలేదు, కేకలు వేస్తూ వచ్చి దాని దగ్గరకు వచ్చింది. అమ్మ నేను ఆమె ఏమంటుందంటే, చెప్పాలంటే నేను కుక్కనే ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమానుడు బల్లం మీద నుంచి పడే ముక్కల కోసం ఆశపడతాయి కదా, అట్లా అనుకోని అంత తగ్గించుకొని మరి తను ఆ చెప్పిన మాటలు, మార్కు మరి సువార్థికుడు ఈ మాట రాస్తున్నాడు ఇక్కడ 7వ అధ్యాయము 29వ వచనంలో. అందుకు ఆయన, ఈ మాటలు చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉంటాయి, దయ్యము వదిలిపోయి ఉంటాయో చూచాను. ఈ మాటలు చెప్పినందుకే. అట్లా మనం కూడా మరి ఇశ్రాయేలం కాము, అన్యులము, అయినప్పటికీ మనకు కూడా దేవుడు ఆమె ఏ రీతిగా అయితే విశ్వసించిందో, దేవుడు కూడా మనల్ని ఆత్మీయమైన ఇశ్రాయేలుగా, అబ్రహాం సంతానంలో ఆత్మీయమైన అబ్రహాం సంతానంలో కూడా మనల్ని కూడా దేవుడు చేర్చుకున్నాడు. వాస్తవానికి చెప్పాలంటే మనం కూడా కుక్కల వంటి వారమే, అయినా మనల్ని దేవుడు ప్రేమించినాడు. కరుణామయుడు కనుక, మరి దేవుడు కృపగలవాడు, దయమయుడు. అందుకనే మత్తయి సువార్త 11:28 చదువుతూ వచ్చినాం కదా, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నట్టు. ప్రయాసపడి భారం, సమస్త జనులారా, అందరూ ఒక్కరు కాదు, ఏ జాతి మరి ఏ జనాంగం, ఎక్కడి నుంచి, ఏ భాష భేదం లేదు, మరి రంగు భేదం లేదు, నువ్వు ఎక్కడ వాడు అయినప్పటికీ నువ్వు మరి దేవుని యొద్దకు వచ్చినప్పుడు, అందుకనే మరి ఆయన మన ప్రార్థన ఆలకించేవాడు. దావీదు కీర్తన 65:2 మనం చదువుతూ వచ్చినాం కదా, ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదారు. ఆ రీతిగా మనం కూడా ఈ రాత్రి దేవుని సన్నిధానానికి వచ్చినాము ప్రార్థించడానికి. మరి ఆ కానాను స్త్రీ కూడా ఆమె యొక్క విశ్వాసం చూడండి. మరి దేవుడు కూడా మరి ఆ యేసు ప్రభు కూడా ఆమె గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చిండు. అమ్మ నీ విశ్వాసం గొప్పది,
నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియల్లోనే ఆమె కుమార్తె స్వస్థత నొందిన. అట్టి విశ్వాసం మనకు లేదు. మనం ఒకసారి పరీక్షించుకోవాలి, మరి మనం కూడా దేవా నిజమే, మరి మేము కూడా కుక్కల వంటి వారమే. నువ్వు మరి సువార్త మన యొద్దకు రాకుండాంటే, దేవుని వాక్యం మన దగ్గరికి రాకుండాంటే మనం ఏమైపోయేవారము? కుక్కల కన్నా మన బ్రతుకు ఇంకా బహు ఘోరమైనది. అందుకని మనం చాలాసార్లు ప్రార్థించేటప్పుడు కొందరు ప్రార్థిస్తాం, మనము దుమ్ము ధూళితో సమానమైన వారమని, దేవా ఎందుకు పనికిరాని వాడనని మనము ఆ రీతిగా మనం ప్రార్థిస్తాము. అట్లా ఈమె కూడా మరి దేవుడు మరి అమ్మ పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదన్నప్పుడు, అయితే అందుకు నిజమే ప్రభువా, నేను కుక్కనే. కుక్క పిల్లలు కూడా యజమానుడు, తన యజమానుడు అంటే ఆమె దేవుడిని, యేసుప్రభుని తన యజమానునిగా అంగీకరిస్తూ వచ్చింది. ప్రభువాని సంబోధించింది, దావీదు కుమారుడా అంటూ వచ్చింది, నన్ను కరుణించుమన్నది. మనం కూడా ఈ రాత్రి దావీదు కుమారుడా, దేవా నన్ను కరుణించు, నాకు సహాయము చేయము. 25వ వచనం, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. మనం కూడా ఈ రాత్రి ప్రభువా నాకు సహాయం చేయి. మనం ఎలాంటి మనము సమస్య ఉన్నప్పటికీ, ఎలాంటి మనకు దేవుని యొద్ద మనం పొందలేనిది ఏది కూడా లేదు. మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయనది ప్రతిది కూడా దేవునికి సాధ్యమే, మనుషులకు మనకు అసాధ్యం. అందుకనే మన కొన్నిసార్లు మన సొంత ప్రయత్నాలతోటి మనం ఆ సమస్య నుంచి బయటపడాలనుకుంటుండొచ్చు, కానీ మనతోటి కాదు అది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ప్రతిది కూడా, మనం కూడా ఆమెలాగా దేవా నాకు సహాయం చేయమని చిన్న ప్రార్థన, ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను కరుణించు అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. ఎప్పుడు వింటాడు? సమిష్టిగా కలిసి ప్రార్థించినప్పుడు మనము ప్రార్థనకు జవాబు పొందేవారిగా ఉంటాం. చివరిగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, ప్రభు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. అట్లా మనం తగ్గించుకొని ప్రార్థించే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన వినేవాడుగా ఉంటాడు. ఇక్కడ 9వ వచనంలో ఏముంటుందంటే, వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. తను మరి దేవుడు మొట్టమొదట ఆమెను స్వస్థపరచడానికి నిరాకరించినప్పటికీ, మౌనంగా ఉన్నప్పటికీ ఆమె మాత్రము విడిచిపెట్టలేదు. మరి దేవా నాకు సహాయం చేయమని, మరి కుక్క వంటి దానను దేవా, మరి యజమానుని బల్ల నుంచి పడ్డ ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా, అట్లా అన్నప్పుడు ఆ మాటలను బట్టే ఆయన స్వస్థపరుస్తూ వచ్చిండు. అట్లా మనం కూడా తగ్గించుకొని మరి ఆ రీతిగా మనం ప్రార్థించినప్పుడు, వేడుకున్నప్పుడు దేవుడు కూడా మన ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆ రీతిగా మనము మరి తగ్గించుకొని మొట్టమొదట ప్రార్థనకు వెళ్ళకముందు మొట్టమొదట మనము మన హృదయంలో ఇంకా ఏదైతే లక్ష్యం ఉంచుకున్నామో, ఇంకా ఏమైనా ఉంటే ఒకసారి ఒప్పుకోవాలి. మొట్టమొదట ఒప్పుకొని మరి పాపంను విడిచిపెట్టి, మరి మన చేతులను శుభ్రపరచుకొని, అంటే పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ఆ రీతిగా మనము ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనల్ని దేవుడు ఎందుకంటే మన సొంత నీతి భక్తి కూడా సరిపోదు. అందుకనే దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు మనల్ని మరి కడిగేవాడుగా ఉంటాడు, మనల్ని క్షమించేవాడుగా ఉంటాడు. కనుక మన యొక్క ప్రతి పాపం ఆయన మనల్ని క్షమించి పవిత్రపరుస్తాడు. అప్పుడు మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనవి ఆలకించి మన ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు. ఆ రీతిగా ప్రార్థించటకు ప్రభు మనకు సాయం చేయను గాక. కొన్ని అంశములు మందిరం పైన జరుగుతుంది, పైన దాని విషయం కూడా ప్రార్థిస్తాం, ఎబ్రోన్ విషయం కూడా ప్రార్థిస్తాం, మరి సంఘంలో ఉన్న ఆయా బలహీనతల గురించి కూడా ప్రార్థిస్తాం.
మరి నాయన దేశంలో చూస్తే భయంకరమైన పరిస్థితులు, యుద్ధాలు అవి జరుగుతున్నాయి. ఆ విషయం కూడా ప్రార్థిస్తాం. మరి నూతన విధానంలో బాప్తిసం కొరకు సిద్ధపరుస్తున్న బిడ్డలు యవనస్తుల కొరకు కూడా ప్రార్థిస్తాం. ఇట్లా మీకు కొన్ని తెలిసిన విషయాలు కూడా ఉంటే ప్రార్థనలో జ్ఞాపకం చేసి ప్రార్థించవాలని కోరుచుంటున్నాం. ప్రార్థించండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి నాయన మరి ప్రార్థించే యోగ్యత అర్హత లేనటువంటి నాకు తండ్రి నాయన మరి ఆశ కలిగి తండ్రి కందాలను తీసుకొని వచ్చి నిజంగా తండ్రి నాయన మరి ప్రార్థన కోరికలో తండ్రి నీ దాసుని ద్వారా మరి వినిపించిన వాక్కు హెచ్చరికను బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆ యొక్క తండ్రి నాయన మరి స్త్రీ గురించి తండ్రి వినిపించిన వాక్కును బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేను కూడా తండ్రి నాయన మరి అనేక సార్లు తండ్రి లోకంలో తండ్రి నాయన మరి నీ కాయసకరమైన జీవితము, నీకు ఇష్టం లేని జీవితము నైనా మరి జీవించిన వారిని ఒప్పుకొని తండ్రి నైనా క్షమించి కడిగి పవిత్రపరిచి పవనపరుస్తావని తండ్రి, క్షమిస్తావని నమ్ముతూ స్తుతిస్తూ తండ్రి ఈ సమయంలో తండ్రి నైనా మరి ప్రార్థన విషయమై తండ్రి నైనా మరి మేము ఎదుర్మిత్తమై ప్రార్థించుకుంటున్నాము తండ్రి. అదంతా నీకు తెలుసుని తండ్రి నైనా మరి సహాయం చేసి నీ యొక్క పాదాల కాడ సాగిలపరుచున్నాము తండ్రి. మందిర పని విషయమై ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. నిజంగా తండ్రి నైనా మరి పైకప్పు విషయంలో నైనా మరి ఎంతగానో సహాయం చేసి కలర్ల విషయంలోనూ, లప్పం విషయంలోనూ తండ్రి, కరెంటు విషయంలోనూ తండ్రి ఎంతగానో సహాయం చేస్తున్న నీ ప్రేమను బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి ఇంకా మరి ఆ యొక్క పైన తండ్రి ఏదైతే పని ఉంటుందో తండ్రి ఆ యొక్క పని అంతయు తండ్రి సంపూర్ణంగా తండ్రి పూర్తి చేస్తూ రావాల్సిందిగా కోరుకొస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన మమ్మల్ని తండ్రి గుప్పిలు విప్పి నేను ఇంకా తండ్రి నీ యొక్క మందిరంకు కావాల్సిన అవసరత అక్కర తండ్రి సంపూర్తిగా మరి మేము తండ్రి నేను మరి నీ కొరకై తీర్మానం చేసుకునే వారిగా సిద్ధపరచమని కోరుకుంటూ వస్తున్నాం. నిదాసుని ద్వారా వినిపించిన వాక్కు హెచ్చరికను బట్టి తండ్రి నేను ప్రార్థిస్తూ స్తుతిస్తూ గనపరుస్తూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి గొప్ప నామములో స్తుతించి ప్రార్థన చేసి అడివేర్చున్నాను మా తండ్రి. ఆమేన్. పాదంలో కొందనాలు సూత్రములు ప్రభా. అవునైనా దినమంతా కాచి కాపాడి దేవా ఈ యొక్క సంఘ ప్రార్థనలు ప్రభా మరి ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రములు ప్రభా. అవునైనా సంఘ వాగ్దానం ద్వారా ప్రభా మరి మోషాకు తోడైనట్టు నీకును తోడైంటని హోషువతో మాట్లాడుతూ వచ్చినావు ప్రభా. అవునైనా ప్రార్థన నిమిత్తమై ప్రభా మరి తగ్గించులో విశ్వాసంలో ప్రభా మరి కానాన్ని స్త్రీని ప్రభా నేను మధ్యకు తెస్తూ వచ్చినావు ప్రభా. అవు తండ్రి దేవా మొట్టమొదట ప్రభా తండ్రి మీ చేతులు నైనా శుభ్రంగా కడుక్కోమంటూ వచ్చినావు ప్రభా. అవునైనా పాపం చేత ఉన్న నా చేతులను ప్రభా కడుగమని ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. అవునైనా మీరు హృదయము నిర్మలం కాకుండా పరిశుద్ధపరచుకోడంటూ వచ్చినావు ప్రభా. ఎన్నోసార్లు ప్రభా మరి కానాన్ స్త్రీ వాళ్ళే ఉండక ప్రభా నైనా మరి శిష్యుల్లో ఒకదానిగా ప్రభా వేషదానిలా ప్రభా ఉంటూ ప్రార్థిస్తూ వచ్చానేమో ప్రభా. దయతో క్షమించమని ప్రార్థిస్తున్న దేవా. పెదవులతో నిన్ను గణపరుస్తూ వచ్చానేమో ప్రభా. దయతో క్షమించు ప్రభా. నైనా మరి అరికాల నుంచి మొదటి వరకు ప్రభా మరి ఇంకేవైతే నా హృదయంలో పాపము దాచుకొని ఉందో ప్రభా మరి పాపము హృదయంలో ఉన్నప్పుడు నేను లక్ష్య పెట్టనంటూ వచ్చినావు దేవా. దయతో క్షమించి కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్న దేవా. ప్రార్థన ఆలకించే దేవుడవు ప్రభా. అవునైనా సర్వశరీని యొద్దకు రమ్మంటూ వచ్చినావు ప్రభా. మరి సంఘంగా చేరి నేను ప్రతి అక్కర విషయం ప్రార్థిస్తుండగా సహాయపడమని ప్రార్థిస్తున్న దేవా. నేను మరి అవునైనా తండ్రి సంఘంలో పైన పని విషయంలో తండ్రి ఇప్పటి వరకు సహాయపడుతూ వచ్చినావు ప్రభా. అందుని బట్టి వందనాలు ప్రభా. అవునైనా తండ్రి ఎంతమంది అయితే ఇంకా గుప్పిళ్ళు విప్పలేకుంటూ వస్తున్నాము ప్రభా దేవా. మరి నీ సన్నిధిలో గుప్పిళ్ళు విప్పేటట్లు ప్రభా ప్రతి గుప్పిళ్ళను ప్రభా నువ్వు ఆశీర్వదించు సిద్ధపరచమని ప్రార్థిస్తున్న దేవా. హెబ్రోను జ్ఞాపకం చేసుకో ప్రభా. అక్కడ జరుగుతున్న కలవరమును అసమాధానాన్ని ప్రభా తీసివేసి ప్రభా
నైనా నువ్వు శాంతిని సమాధానం ఇచ్చే దేవుడవని మాట్లాడుతూ వచ్చినావు ప్రభా. అక్కడ జరిగే ప్రతి సమస్యల్లో తండ్రి నీ సమాధానం ఇస్తావని నమ్ముతూ నైనా కానాని స్త్రీ విశ్వాసంతో ప్రార్థిస్తూ వచ్చింది. నైనా తగ్గించుకున్నట్టు ప్రభా మాకు ప్రతి ప్రార్థన మీద నువ్వు సహాయపడతావని నైనా నువ్వు సహాయకుడుగా ఉంటావని నమ్ముతూ నన్ను నేను తగ్గించుకుంటూ యేసు నామాన్ని ఎత్తిస్తూ స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కాపాడి నీ కృపలో మీరు భద్రపరిచి దేవా ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవా నీ యొక్క పాదసన్నిలో చేరి దేవా ప్రార్థించనీకే స్తుతించనీకే దేవా ఇచ్చిన సమయాన్ని బట్టి తరుణాన్ని బట్టి వందనాలు. దేవా నీ యొక్క దాసుని నిలబెట్టుకొని ప్రభువా దేవా మర్తనైనా మరి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా ప్రభువా దేవా మోషకు తోడైనట్లు ప్రభువా మరి తండ్రి మా సంఘానికి మీరు తోడుగా ఉంటూ వచ్చినారు దేవా. అవునైనా మరి తండ్రి ఆ యొక్క పాపములను కూడా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు దేవా. అవునైనా మరి తండ్రి మీ చేతులు దేవా అవునైనా రక్తము ద్వారా ఆ యొక్క పాపములను తండ్రి మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు తండ్రి దేవా. నీ రక్తము ద్వారా ప్రభా నీ యొక్క వాక్యము ద్వారా దేవా మరి తండ్రి మీరు శుద్ధి చేసిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తుంటున్నాను తండ్రి దేవా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా దేవా నీ యొక్క పాదాల చింత ప్రభా పరిపరి విధాలుగా మమ్మల్ని సంధించిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తుంటున్నాను తండ్రి దేవా. అవునైనా మరి తండ్రి మా సంఘములో దేవా మందిర పనిలో మీరు సహాయం చేయండి తండ్రి దేవా. మరి తండ్రి ప్రతి అక్కర ప్రతి కొరతను తీర్చండి తండ్రి దేవా. నీ కృప చూపించండి అట్లు ప్రభా. హెబ్రోను సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అక్కడ ఉన్నటువంటి సమస్యలను దేవా మరి తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా. నువ్వే తోడు సహం దయచేయండి ప్రభా దేవా. యుద్ధాలు జరుగుతున్నటువంటి దేశాలను మీకు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏక మనసు ఏకాత్మను ప్రభా మీరు అనుగ్రహించమని కోరుచున్నాం తండ్రి. నమ్మదగిన దేవా నీ పాదమున కొందరు ఆశ చెల్లిస్తున్నాం తండ్రి. బాప్టిజం కొరకు ఎదురుస్తున్న బిడ్డల కొరకు ప్రవేశం తండ్రి దేవా. మరి తండ్రి వారి యొక్క హృదయాలను మీరు సంధి చేయండి తండ్రి దేవా. మరి ప్రభా రక్షణ లేని బిడ్డలకు కూడా రక్షణ మార్మన్స్ మీరు అనుగ్రహించండి తండ్రి. బలహీనంగా ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బలపరచండి మంచి ఆరోగ్యాల ద్వారా నింపుతరమ్మని కోరుచున్నాను తండ్రి దేవా. రఘును మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇచ్చిన నెమ్మదిని బట్టి నీకు వందనాలు. ఇంకా సంపూర్ణమైన స్వస్థత మీరు అనుగ్రహించమని కోరుచున్నాను తండ్రి. తన యొక్క మైండ్ సెట్ను కూడా మీరు మారుస్తురమ్మని కోరుచున్నాను తండ్రి దేవా. మరి ప్రభా తండ్రి సత్రమామను కూడా మీకు జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా. మరి తండ్రి సంవత్సరాలు గడుస్తుంటున్నాయి తండ్రి. పడకలో ఉంటున్నాడు తండ్రి. మీరు కరుణించండి ప్రభా దేవా. మరి తండ్రి మీరు కాపాడుతురమ్మని కోరుచున్నాను తండ్రి. ఆ యొక్క కోనేడు దగ్గర దేవా 38 సంవత్సరాలు పడినటువంటి ఆ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసినట్లు తండ్రి నీ యొక్క దాసుని మీరు కనికరించండి ప్రభా. ఇంకా పడకలో ఉంచినటువంటి నీ యొక్క బిడ్డలను కూడా మీరు బలపరచమని కోరుచున్నాను తండ్రి దేవా. నీ కృప చూపించండి తండ్రి. యవనస్తులను యవనరాలను కూడా మీకు జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి తండ్రి అయినా నీ కృప చూపించండి తండ్రి. పడిపోకుండా జారిపోకుండా నీ యొక్క కృపలో మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాను తండ్రి దేవా. చదువుకుంటున్న విద్యార్థులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క విద్యలో మీరు సహాయం చేయండి తండ్రి. ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా మీకు జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి తండ్రి ఎవరి అక్కర కలిగి ఉంటున్నారో దేవా వారి యొక్క అక్కర్ల అవసరాలను తీర్చండి తండ్రి. మా సంఘంలో ప్రతి అక్కర ప్రతి కొరతను మీరు తీర్చురమ్మని కోరుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం దేవా. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంటున్నాం తండ్రి. ఉదయకాలం నుంచి ఇంతవరకు కాచి కాపాడి తండ్రి సంఘంలో తండ్రి నేను కూడా ప్రార్థించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంటున్నాం తండ్రి. మరి వాక్యం ద్వారా మరి యెహోషువ 1వ అధ్యాయము 5వ వచనం ద్వారా తండ్రి నేను మోషకు తోడై ఉన్న దేవుడవు యెహోషువ కూడా తోడై ఉన్న ప్రభా వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవ మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంటున్నాను తండ్రి. సంఘ వాగ్దానము తండ్రి మా పట్ల నెరవేరుస్తున్నందుకు మీకే వందనాలు ప్రభా. కానాను స్త్రీని జ్ఞాపకం చేస్తూ వచ్చారు ప్రభా. ఇశ్రాయేల్లో ఉన్న విశ్వాసం ప్రభా అలాంటి దౌర్భాగ్యురాలైన నన్ను ప్రభా సంఘంలో నేను కూడా ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే స్తోత్రాలనైనా. కానాను స్త్రీ అయితే ఎంతో విశ్వాసంతో మీ ఎదుకు వస్తుంది ప్రభా. అలాంటి విశ్వాసాన్ని మాకు దయచేస్తురమని ప్రార్థించుకొస్తున్నాం తండ్రి. మేము చేతులతో ప్రభా శుభ్రపరచుకొనుడని సెలవిస్తూ వచ్చారు ప్రభా. మా హృదయాన్ని శుభ్రపరచుకొని తండ్రి నీతో మొరపెట్టడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకొస్తున్నాను తండ్రి. నేను కూడా పాపం చేత అపరాధము చేత ఉన్న నన్ను ప్రభా
పెదవులతో మిమ్మల్ని గణపరిచిన నన్ను ప్రభా మీరు క్షమించమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. నా హృదయము మీకు ఎంతో దూరంగా ఉంటుంది ప్రభా. నీకు సమీపిస్తరాలుగా చేసుకొని తండ్రి సంఘములో నేను కూడా స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను తండ్రి. ప్రార్థన ఆలకించే దేవుడో ప్రభా, ప్రతిఫలాలు ఇచ్చే దేవుడో ప్రభా, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను ప్రభా. ఆ రీతిగా ప్రభా మరి కానాను స్త్రీ మీ యొద్దకు ఎలాగో వచ్చిందో ప్రభా, అలాంటి దీన మనసును నాకు దయచేస్తురమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. ఆమెలో ఉన్న విశ్వాసాన్ని మీరు గుర్తెరిగి ప్రభా మీ విశ్వాసము గొప్పదంటూ వచ్చారు ప్రభా. అలాంటి విశ్వాసంలోనికి నన్ను కూడా నడిపిస్తురమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. పాప భారంతో ఉన్న నా బ్రతుకును ప్రభా మీరు తీరుస్తూ వచ్చారు ప్రభా. మీ యొద్దనే విశ్రాంతి దొరుకుతుంది అని చెప్పారు ప్రభా. మరి మీ యొద్దకు వస్తే ప్రభా విశ్రాంతి దొరుకుతుంది ప్రభా. మరి ఎంతో పాప భారంతో ఉన్న నా బ్రతుకును మీరు మారుస్తూ వచ్చినందుకు మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. అంత మాత్రమే కాదు ప్రభా, సంఘంలో జరుగుతున్న ప్రతి పని అంతటిని మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభా, సరి అయిన సమయానికి ప్రభా మరి ఇచ్చేవారికి కూడా ధారాళమైన మనసును చేతులు గుప్పిలు విప్పుకున్నట్లు మీరే ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతురమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. ఇంతవరకు కరెంటు విషయంలో కానీ లప్ప విషయంలో కానీ తండ్రి మీరు సహాయం చేస్తూ వచ్చినందుకు మీకే స్తోత్రాలనైనా. అదే రీతిగా ప్రభా మరి హెబ్రోన్లో జరుగుతున్న ప్రతి గొడవను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా అక్కడ మీరుండి అక్కడ శాంతి సమాధానం దయచేసి ప్రభా ఏక మనసు కలిగి తండ్రి ముందుకు ఎలాగూ నడిపించాలనో వారితో మీరు మాట్లాడుతురమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. అలాగే ప్రభా మరి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని బలహీనులను ప్రభా పడకలో ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకుంటారమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. వారికి సరి అయిన మరి ఆ మంచి ఆరోగ్యం దయచేసి ప్రభా ఆ బిడ్డలు కూడా సంఘంలో వచ్చి ప్రభా మరి మిమ్మల్ని స్తుతించి గణపరిచే బిడ్డలుగా వారిని కూడా మీరు సంపూర్తి స్వస్థత దయచేస్తున్నామని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. అలాగే తండ్రి యవనస్తుల విషయమై ప్రార్థించుకొంచున్నాం ప్రభా. మరి సరి అయిన తీర్మానం చేసుకొని ప్రభా బిడ్డలు బ్యాప్టిజంలో సాక్ష్యం ఇచ్చుటకు మీరే వారితో మీరు మాట్లాడుతురమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. ఇంతవరకు మరి అక్కడ రష్యాలో ఉక్రెయిన్లో జరుగుతున్న ఇజ్రాయెల్లో జరుగుతున్న యుద్ధాల విషయమే ప్రార్థించుకొంచున్నాం తండ్రి. అక్కడ కూడా మీరుండి రాజులతోనూ అధికారులతో మీరు మాట్లాడి ప్రభా అక్కడ కూడా శాంతి సమాధానము దయచేస్తారని విశ్వసిస్తూ ఇంతవరకు చేసిన ప్రతి మేలంతటిని బట్టి మీకే మహిమా ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభా మీరు చేసిన గొప్ప మేళ్ళ కొరకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. యెహోషువ ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ప్రభా మీరు మీకు యెహోషువకు తోడైనట్టు ప్రభా మీరు మా సంగమునకు మీరు మాకు తోడై ఉన్నారని నమ్ముతూ విశ్వాసంతో నీ ఎదుటకు వస్తున్నాం తండ్రి. ప్రభా నన్ను మమ్మల్ని మీకు జ్ఞాపకం చేసుకుని ప్రభా ఏ ఉద్దేశం చేత ప్రభా మమ్మల్ని ప్రభా మీరు జతపరిచినారో నీ సంకల్పం ప్రకారంగా మమ్మల్ని నెరవేర్చడం నీ చిత్తం నెరవేర్చటకు మమ్మల్ని సిద్ధపరిచినందుకై నీ స్థుతించుకుంటూ గణపరుచుకుంటూ వస్తున్నాం ప్రభా. ప్రభా సమరయ స్త్రీని మీకు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినా ప్రభా అమ్మా నీ విశ్వాసము గొప్పదని ప్రభా మేము అవిశ్వాసలమైన మమ్మల్ని ప్రభా మేము కూడా ప్రభా అటువంటి విశ్వాసం కలిగిన జీవితంలోనికి మమ్మల్ని తీసుకురమని ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. ప్రభా మా విశ్వాసమును మేము కూడా ప్రభా మా సమరయ స్త్రీ ఏ విధంగా ప్రభా తన విశ్వాసాన్ని ఎదుట నమ్మకంగా ఉంచుతూ వచ్చిన ప్రభా మేము పరిశోధించుకుంటే తండ్రి ప్రభా అటువంటి విశ్వాసం కలిగిన హృదయం మాలో ఉన్నదని ప్రభా మేము పరిశోధించుకున్నట్టుగా మీరు దాసుని ద్వారా మాకు బయలుపరుస్తూ వచ్చినావు అయ్యా. నీ కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభా. నీ వాక్యం ద్వారా మీరు మాతో మా సంఘంతో మేము మాట్లాడుతూ వచ్చిన ప్రభా సంఘ ప్రార్థనలు మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖన కొరకు స్థితించుకుంటూ వస్తున్నాను తండ్రి. ప్రభా మరొకసారి సమయంలో నీ హెబ్రోన్ పరిచర్య విషయమై ప్రభా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం ప్రభా. నీ దాసుని యొక్క దైవజనుడు బాక్సింగ్ గారు ప్రభా ఏ ఉద్దేశం చేత ప్రభా నీ సంకల్పమును ప్రభా నెరవేరుస్తూ వచ్చినాడు ప్రభా. అపోస్తుడైన పౌలు ఏ విధంగా ప్రభా తన పనిని ప్రభా తుడముట్టిస్తూ వచ్చినాడు ప్రభా. తన ఈవిడ ప్రభా తన సేవ పరిచర్య అంతట్లో ప్రభా ఏ విధంగా ప్రభా తన దైవ చిత్తాన్ని కనుక్కొని తండ్రి ప్రభా నీ చిత్తానుసారంగా నడుస్తూ వచ్చిన ఒక పరిచర్యం తండ్రి ప్రభా శత్రువుల మధ్య తండ్రి ప్రభా నాస్త పాలు చేస్తుంది తండ్రి ప్రభా. శత్రువులు ప్రభా అయ్యా నీ ధనాపేక్ష కలిగిన వారు సేవకులు ప్రభా వీరే సింహాసనం మీద నిలబడిన నీ దాసులు ప్రభా చీటికలు వేసుకుంటున్నారు తండ్రి ప్రభా నీ ధనమునుకును కొరకు తండ్రి ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. అది అగ్ని తండ్రి, అగ్నిని ముట్టుకున్నటకు ఎవరి అధికారం లేదు కానీ ప్రభా ఈ శత్రువులు అంధకార సాతాను యొక్క అంధకరమైన బంధకముల చేత శోధించబడుతున్న తండ్రి అని బిడ్డలను ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. పేతురు కూడా
ఒకప్పుడు పొరపాటు చేసిన వాడే, తప్పుదమ్ము చేసిన వాడే, అయ్యో నేను ఇంత ఘోరమైన పాపం చేస్తున్నానా, నా దేవుని కొరకు నేను తిరుగుబాటు చేసినానని ప్రతి ఒక్క సేవకుడు ప్రభా సింహాసనం నిలబడి వాక్యం ఏ విధంగా బోధించగలరు నాయనా. ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా నీ సంఘము ఏ పరిస్థితిలో సంభవిస్తుందో తండ్రి ప్రభా, సాతాను చెలరేపుతుంది తండ్రి ప్రభా, ఒక్కసారి నీ మాన్నేత్రము తెరువు నాయనా. నీ ఆవరణ చుట్టూ బంగారుతో కావాలించిన ఆయన, నీ కాపుదలు ఉంచిన ప్రభా, నీ దాసుని యొక్క పరిచర్య మరలా నూరంతలుగా మీరు ఫలింపచేయని తండ్రి ప్రభా, అక్కడ వెలుగును వెలిగింపచేయమని ప్రార్థిస్తు ప్రభా. నీ దాసుని మరొకసారి ప్రభా నీ దాసుని యొక్క ఆత్మ లేదు కానీ ప్రభా నీ యొక్క కార్యములు అక్కడ జరుగుతున్నాయి తండ్రి ప్రభా. నీ కార్యంని సఫలపరచమని హెబ్రోన్ పరిచర్యను ప్రభా ఏ విధంగా తండ్రి ప్రభా ఆగివేయబడిన ప్రభా అన్ని జనుల మధ్య అవమానం నందుతుంది ప్రభా, మరలా ప్రభా నేను లేపేదాన్ని సెలవిస్తూ వచ్చిన ప్రభా, యెహోషువకు తోడైన దేవా మీరు మాకు తోడైనారని మమ్మల్ని నడిపిస్తారని నమ్ముతూ విశ్వాసంతో నీ యొద్దకు వస్తున్నాం. సంఘం యొక్క బాధ్యతల వ్యవస్థ అన్నీ ప్రభా నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తు ప్రభా. మరొకసారి కొత్త సంఘాన్ని మీకు జ్ఞాపకం, శాలెంని జ్ఞాపకం చేసుకుని ప్రభా, శాలెంలో ఉన్న ప్రతి ఒక్క యవనస్తును ప్రభా బాప్తిస్మ కొరకు సిద్ధపరుస్తున్నా ప్రతి ఒక్క బిడ్డను మీకు జ్ఞాపకం చేసుకుని ప్రభా, మా అమ్మను మా పిల్లలు మీకు జ్ఞాపకం చేసుకునండి. ఒక్కొక్కరిని మీకు జ్ఞాపకం చేసుకుని ఎవరైతే ప్రభా సిద్ధ మనసు కలిగి యథార్థ హృదయంతో తీర్మానించుకొని ప్రభా నేను బాప్తిస్మ కొరకు నా దేవుడు నేను రేపు నేను ఏం సంభవించినో తెలియదు ప్రభా, నా ప్రభు కొరకు నేను తీర్మానం చేసుకుని ప్రభా నేను ప్రభు ఎదుట నేను స్థిరమైన పునాది ఎజికియా వలె ప్రభా నేను ఉంటానని ప్రభా తీర్మానం చేసుకున్నటువంటి యవనస్తులను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి ప్రభా. ప్రభా నీ రాకడబో సమీపమైన ప్రభా అటువంటి నమ్మకస్తులు కావాలి ప్రభా, ఎజికియా వలె యెహోషువలే ప్రభా నీ ఎదుట ప్రభా సాయిలు పడి తండ్రి ప్రభా నిన్ను పూజించి నీ కాడిని ఎత్తుకొని మోయివారుగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు ప్రభా మీరు చేసిన మేలన్నిటి కొరకే ప్రభా సంఘంలో ప్రభా మీద జరుగుతున్న పనులన్నింటి విషయంలో ప్రభా మీ సాయంని కోరుకుంటూ వస్తున్నాను తండ్రి ప్రభా. నీ యొక్క విషయంలో ప్రతి విషయంలో ప్రభా సంఘ పెద్దలనేమి, సంఘ సేవకునేమి ప్రభా, సంఘ విశ్వాసులు ప్రభా ప్రతి ఒక్క ప్రభా బాధ్యత కలిగిన సహోదరుగా మీరు సిద్ధపరిచి ప్రభా ఒకరు ఐక్యత కలిగిన వారే ఉండుటకు పని జాగుటకు నీకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంతవరకు చేసిన మేలుపకారములన్నింటి కొరకు మా సంఘంలో ప్రతి బలహీనతలు ప్రతి బిడ్డను ప్రభా నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ మమ్మల్ని తగ్గించుకుని మా కొద్ది ప్రార్థన యేసు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అంటుకునే యోగ్యత లేని నన్ను, అయోగ్యురాలైన నన్ను ప్రభా మరి సజీవురాలుగా ఉంచుకొని తండ్రి మరొక దినములో నన్ను ప్రవేశింపజేసి తండ్రి ప్రభా మరి నాయన ఈ సంఘ ప్రార్థనలో ప్రార్థించే యోగ్యత నాకు దయచేసిన విధానంకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. నీ దయదాసం ద్వారా వచ్చిన లేఖనాల ప్రకారం నిజంగా తండ్రి ప్రభా ప్రార్థన ఆలకించువాడు తండ్రి, ప్రార్థన ఆలకించువాడు సర్వ శరీరులు నీ ఎద్దుకు వచ్చేదరంటూ వచ్చినావు నాయన. నిజంగా తండ్రి మా ప్రార్థనకు ఆలకించుకోక తండ్రి మా పట్ల ఉన్నావు అని మేము విశ్వసిస్తూ వస్తున్నాం. మాకు ఇచ్చిన తండ్రి ప్రభా ఈ సంవత్సరము తండ్రి ప్రభా తండ్రి నాయన సంఘ వాగ్దానంకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. మరి తండ్రి ప్రభా మోషేకు తోడై ఉన్నట్లు ప్రభా మరి నాయన యెహోషువకు తోడై ఉంటానని తండ్రి ప్రభా. యెహోషువ 1:5 ప్రకారము తండ్రి ప్రభా నాకును మా సంఘమునకును తండ్రి ప్రభా నీ వాక్యం ద్వారా తోడై ఉంటూ నడిపిస్తూ రావాలని ప్రార్థిస్తూ వస్తున్నాము తండ్రి. నిజంగా తండ్రి ప్రభా ద్విమస్కులై ఉండి తండ్రి ప్రభా నైనా మీ చేతులను కడుకొని రండి అంటూ వచ్చినావు తండ్రి ప్రభా. పాపంతో నిండిన మమ్మను తండ్రి ప్రభా మా యొక్క తండ్రి ప్రభా దినము తండ్రి నాయన నీ రక్తం చేత తండ్రి కడగబడి యోగ్యమైన రీతిలుగా నేను ప్రార్థించడానికి మాకు నేర్పిస్తూ రమ్మని ప్రార్థిస్తూ వస్తున్నాము తండ్రి నాయన. అయోగ్యురాలని నుండి ప్రభా ఎట్లు ప్రార్థించవల్లో మాకు నేర్పిస్తూ రమ్మని ప్రార్థిస్తూ వస్తున్నాము తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభా కానాను స్త్రీ ఏ విధముగా తండ్రి ప్రభా మరి నాయన ప్రభా నేను విశ్వసిస్తూ వచ్చింది దేవా ప్రభా అది కుక్కవలే ఉన్న మమ్మను తండ్రి తను ఏ విధముగా అలాంటి జీవితమును కలిగి ఉన్నది ప్రభా. నేను తండ్రి అలాంటి జీవితమును కలిగిన నన్ను తండ్రి ప్రభా యజమానుడు పడవలసిన తండ్రి ఆ బల్ల మీద ఉన్న రొట్టె ముక్కల వలె తండ్రి నన్ను జీవింపజేస్తూ వచ్చినావు తండ్రి. అందుకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నావు తండ్రి. ప్రతి విషయంలో తండ్రి అలాంటి జీవితాలను మమ్మల్ని కడిగి తండ్రి యోగ్యమైన రీతిలో తండ్రి ప్రభా నిన్ను విశ్వసించి ప్రార్థించి మా ప్రభు ప్రార్థనకు జవాబు దయచేవాడుగా ఉంటుటకు సహాయం దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తూ వస్తున్నావు తండ్రి. ఈ విధంగా జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తూ వస్తున్నాము తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ప్రభా హెబ్రోన్ గురించి ప్రార్థిస్తూ వస్తున్నాము తండ్రి ప్రభా. మరి నాయన ప్రభా పోగొట్టుకున్న విశ్వాసతను తండ్రి సేవా పరిచర్యను తండ్రి ప్రభా తిరిగి అక్కడ తండ్రి ప్రభా దయచేస్తురమ్మని ప్రార్థిస్తూ వస్తున్నాము తండ్రి ప్రభా. నిజంగా తండ్రి ప్రభా నీ బిడ్డలను తండ్రి ముట్టువారిని తండ్రి ప్రభా
నా కనుపాపను ముట్టువారుగా సమానమంటూ వచ్చినావు తండ్రి ప్రభా. నిజంగా అక్కడ తండ్రి ప్రభా గొప్ప కార్యం చేయవా తండ్రి ప్రభా. అద్భుత కార్యము జరిగిస్తూ రమ్మని ప్రార్థిస్తూ వస్తున్నాము తండ్రి. అన్ని జనులకు తండ్రి ప్రభా, అక్కడ జరిగిన అవమానాలకు తండ్రి ప్రభా, మేము అవమాన పాలు కాకుండా తండ్రి, క్రైస్తవులు ఇంతేనా అని తండ్రి ప్రభా కాకుండా దేవా, నువ్వు అద్భుత కార్యం అక్కడ జరిగిస్తున్నామని గోదాడుతూ వస్తున్నాము తండ్రి ప్రభా. ఈ అంశానికి ప్రభా జవాబు దయచేయమని నీ పాదములు పట్టుకొని అడుగుతూ వస్తున్నాము దేవా. నువ్వు ఎక్కడ తండ్రి ప్రభా, నీ దాసుడు ఏ విధంగా తండ్రి ప్రభా అక్కడ తండ్రి ప్రభా సేవా పరిచర్యను జరిపిస్తూ వచ్చినాడు తండ్రి. ఆ విధంగా తండ్రి ప్రభా మరి నీ దైవదాసులైన వారు తండ్రి ఆ విధంగా సమాధానంతో అక్కడ పరిచర్య జరుగులా ఉన్న సహాయం దయచిస్తున్నామని ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. మరి శాలేమ సంఘం గురించి ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. మరి జరుగుతున్న పని విషయమే తండ్రి ప్రభా మరి నాయన త్వరగా ముగించుటకు నీ పరలోకపు సహాయము దయచేస్తున్నామని ప్రార్థిస్తూ వస్తున్నాం. ఎవరైతే ప్రభా వారికి కలిగిన దాంట్లో తండ్రి ప్రభా వారి గుప్పిళ్ళను విప్పి నీకు ఇచ్చులా ఉన్న సహాయం దయచేస్తున్నామని ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి ప్రభా. మరి గత సంవత్సరంలో తండ్రి మాకు దయచేసిన రహస్యమందున తండ్రిని అడిగి ప్రతిఫలము పొందిన వారిగా ఉంటూ వచ్చినాము తండ్రి. మరి ఈ సంవత్సరంలో కూడా తండ్రి మాకు ఇచ్చిన వాగ్దానము నెరవేరుస్తామని తండ్రి ప్రభా నేను విశ్వసిస్తూ వస్తున్నాము తండ్రి. ఆ విధంగా నెరవేరుస్తూ రమ్మని ప్రార్థిస్తూ వస్తున్నాము తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభా మరి అనారోగ్యంగా ఉన్న బిడ్డలను పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని ప్రార్థిస్తూ వస్తున్నాము తండ్రి. మరి తమను సత్యరాజును లేవనెత్తగలను ప్రార్థిస్తూ వస్తున్నాం. లలితను లేవనెత్తగలను ప్రార్థిస్తూ వస్తున్నాము. రవి కూడా సంపూర్తైన స్వస్థతను దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తూ వస్తున్నాము తండ్రి. మరి నాయన కాళ్ళలో శక్తి లేని వారిని వృద్ధులను జ్ఞాపకము చేసుకుని పేరు పేరున తండ్రి వారికి శక్తిని దయచేస్తూ, మోకాళ్ళలో తండ్రి జీవము లేని వారికి నాయన వారికి కూడా తండ్రి సంపూర్తైన స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తూ వస్తున్నాం. గాయము రేపు వాడవు నువ్వు తండ్రి, గాయము మాన్పు వాడవు నువ్వు అంటూ వచ్చినావు తండ్రి. మరి ప్రతి ఒక్కరు తండ్రి అనారోగ్యంగా ఉన్న బిడ్డలను నాయన నీ గాయపడిన హస్తం ద్వారా తండ్రి ముట్టి లేవనెత్తగలరని ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. ఈ విధంగా జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. మరి తండ్రి అదే బాప్తీసం కొరకు సిద్ధపడుతున్న బిడ్డల విషయమే ప్రార్థిస్తూ వస్తున్నాము తండ్రి ప్రభా. వారి నాయన నమ్మకంగా సిద్ధపడి తండ్రి నీటి బాప్తీసం కొరకు నైనా సిద్ధపడలా ఉన్న సహాయం దయచేస్తున్నామని ప్రార్థిస్తూ వస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. మరి ప్రతి ఒక్కరిని అక్కర్లు తీరుస్తూ రమ్మని ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి ప్రభా. మరి చదువుకున్న బిడ్డలను తండ్రి ప్రభా, మరి సంఘ పెద్దలను తండ్రి, పరిచారకులను తండ్రి, సంఘంలో వాడబడుతున్న ప్రతి బిడ్డలను పేరు పేరుని జ్ఞాపకం చేసుకున్నాము. నిదయదాసుని దాసరాలని జ్ఞాపకం చేసుకున్నాము. వారు చేయుచున్న పరిచర్యలను ఆశీర్వదించగలని ప్రార్థిస్తూ వారి పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తూ వస్తున్నాము తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని నాయన ఎవరెవరు ఏ అక్కర్లు కలిగి ఉన్నాయో తండ్రి ప్రభా క్రీస్తు యేసు నామమున తండ్రి ప్రభా తీరుస్తూ రమ్మని ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. మరి ప్రభా సంతానం లేని వారికి సంతానము దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని చదువుకున్న పిల్లలు జ్ఞానంతో నింపుతూ రావాలని, మరి యవనస్తులను తండ్రి ప్రభా బలముగా సంఘములో వాడుకుంటున్నాయన నిలబెట్టుకుని మనం ప్రార్థిస్తూ వస్తున్నాము తండ్రి ప్రభా. మా యొక్క సంఘమును తండ్రి ప్రభా నాయన ఒకప్పుడు నీ వస్తే తండ్రి ప్రభా నీతో కూడా ఎత్తబడి సంఘంగా తండ్రి మా యొక్క శాలింగు సంఘాన్ని సిద్ధపరుస్తూ రావాలని ప్రార్థిస్తూ ఈ విధంగా నేను ప్రార్థించుటకు అయోగ్యురాలైన నాకు దయచేసి నీ సమయానికి వందనాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించి నేను నామమును హెచ్చించి యేసుక్రీస్తు నామమున నేను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఒక గమనిక, రేపటి బైబిల్ స్టడీ కొరకు ఒక్కరు ప్రార్థించండి. వందనాలు చెల్లించుకున్నాం దేవా. నీ వాక్య భాగాలు పలు విధంగా మాకు వినిపించిన లేఖనాలు బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం దేవా. మరి యెహోషువ దేవా నీ వాక్యం భాగం పర్వా మాకు వినిపించిన లేఖనాలన్నీ బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం దేవా. ఖానాను స్త్రీ ఎంతగా ప్రభా దాన్ని వినిపించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం దేవా. మరి ప్రభా కుక్క పిల్లలకు ప్రభా యేసు యుక్తం కాదంటున్నావు ప్రభా దేవా. నీ బల్ల మీద ప్రభా ఒక్క పిల్లలకు వేసేది అది యుక్తం కాదంటున్నావు ప్రభా. ఈ గొప్ప నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మరి ప్రభా మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ అధ్యాయంలో ప్రభా దేవా నువ్వు ఎంతగా ఈ మాటలు ప్రభా వినిపించిన లేఖనాలు బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం దేవా. పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ వారు హృదయం దూరంగా ఉంటున్నదని నీ వాక్యం దేవా. నీ మాటలు మరువను మాకు వినిపించిన లేఖనాలు బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం. వాక్యం అనుసరించి
వాక్యానుసారంగా మేము నడుచుకునే శక్తి మాకు దయచేయమని కోరుతున్నాం. దేవాని గొప్పతనం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా ఇట్లు ప్రభా, దేవా బ్రహ్మ విషయం కూడా జ్ఞాపకం చేస్తున్నాం. అక్కడ కలహాలన్నీ కూడా తీసేసి నెమ్మది సమాధానం దయచేయమని కోరుతున్నాం. దాసుడు భక్ష్యాంకులు మొరపెట్టిన స్థలము దేవా శత్రువు ఏ పని చేయకున్నట్లు అందరూ కూడా ఒకే మనసు కలిగి దేవా నిన్ను స్తుతించి గణపరిచేవారుగా దేవా ఉంటకు సాయం చేయమని కోరుతున్నాం. అక్కడ సమాధానం కూడిక జరగబట్టకు సాయం చేయమని కోరుతున్నాం. దేవాని గొప్ప నామని బట్టి వందనాలు చెల్లించుకున్నాం. మదపూరు కూడా జ్ఞాపకం చేస్తున్నాం. అక్కడ కూడా ఎంతో మందిరాలు గులగొట్టి ఎంతో బాధ వేదనతో ఉంటున్నారు. అక్కడ కూడా నెమ్మది సమాధానం దయచేయమని కోరుతున్నాం. దయచేయం. ఇశ్రాయేలు దేశాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. దేవా బాంబులతోని ఎంతోమంది భర్తలు భార్యలు చచ్చిపోయి ఎంతో బాధలు ఉంటున్నారు ప్రభా. అక్కడ కూడా నెమ్మది సమాధానం దయచేయమని కోరుతున్నాం. దేవా క్రైస్తువుల మీదకి ఏ దాడి చేయకున్నట్లు దేవా అధికారులతో మాట్లాడి దేవా వారిలో కార్యం జరిగించి నిజమైన దేవుడు, వారి దేవుడే నిజమైన దేవుడు అని ఎరిగి వారు కూడా నమ్మగలుగుట కూడా సాయం దయచేయమని కోరుతున్నాం. దేవా గొప్ప నామని బట్టి వందనాలు చెల్లించుకున్నాం. దేవా మరి యుద్ధాలు జరిగే దేశం కూడా అక్కడ కూడా నెమ్మది సమాధానం దయచేయమని కోరుతున్నాం. దేవా పాదల వందనాలు చెల్లిస్తున్నాం. కెనడా దేశాన్ని కూడా అక్కడ కూడా నెమ్మది సమాధానం దయచేయమని కోరుతున్నాం. పాలస్తీన్ అక్కడ కూడా నెమ్మది సమాధానం దయచేయమని కోరుతున్నాం. దేవా ఇక్కడ దేశాలన్నీ కూడా నెమ్మది సమాధానం దయచేయమని కోరుతున్నాం. దేవాని గొప్ప నామని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా ఇట్లు ప్రభా వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నాం. వారి సమస్యలు, వారి అక్కర అవసరాలు తీర్చని సాయం చేయమని కోరుతున్నాం. దేవా ఎవరు కూడా రాకుండా ఆగిపోయిన కుటుంబాలన్నీ కదిలింపులకు తీసుకురావని కోరుతున్నాం. దేవుని భయం కలిగి ఇంట్లో వచ్చి ఆరాధించే బిడ్డలుగా అనేకులని ఇంటికి నడిపించుకోమని కోరుతున్నాం. దేవా సాయం చేయమని కోరుతున్నాం. దేవా మరి ప్రభా మందిరం పనులు ఉన్నాయి, అది కూడా పూర్తి చేసేట కూడా సాయం చేయమని కోరుతున్నాం. ప్రతి సమస్యలు, ప్రతి అక్కలు అవసరతలు తీర్చమని కోరుతున్నాం. దేవా సాయం దయచేయండి. నీ ఇంట్లో ఏది కొదవలేకుండా సమృద్ధి దయచేయమని కోరుతున్నాం. దేవా సాయం చేయమని కోరుతున్నాం. ప్రతి సమస్యలన్నీ కూడా తీర్చమని కోరుతున్నాం. దేవా నీ గొప్ప నామని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా బాగలేని కుటుంబాలని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. స్వస్థత, మంచి ఆరోగ్యాలు దయచేయం, స్వస్థత దయచేయం. బాప్తిసాలకు సిద్ధపడే బిడ్డలు కూడా వారు కూడా సిద్ధపడి బాప్తిసాలకు సాక్ష్యం పొంది సాక్ష్యం ఇచ్చిన వారుగా సిద్ధపరచుకోమని కోరుతున్నాం. ధైర్యంతో వారు సాక్షిగా నిలబడి బాప్తిసాలు తీసుకొని సాక్షిగా నిలబడటం కూడా సాయం చేయమని కోరుతున్నాం. దేవా గొప్ప నామని బట్టి వందనాలు చెల్లించుకున్నాం. ఎంత నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు అని గొప్పతనం బట్టి వందనాలు చెల్లించుకున్నాం. దాసుని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. దాసుని కూడా మంచి ఆరోగ్యం దయచేయం సాయం చేయమని కోరుతున్నాం. దాసురాలు కూడా మంచి ఆరోగ్యం దయచేసి వారికి ఇచ్చిన బిడ్డలు కూడా ఆశీర్వదించమని కోరుతున్నాం. దేవా సాయం దయచేయం. దేవా పాటలు వాడే బిడ్డలు, వాక్యం చెప్పిన బిడ్డలు జ్ఞాపకం చేస్తున్నాం. దేవా వాయిద్యాలు వాడే బిడ్డలు అందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నాం. వారు కూడా ఆశీర్వదించు సాయం చేయమని కోరుతున్నాం. దేవా గొప్ప నామని బట్టి వందనాలు చెల్లించుకున్నాం. దయాదాక్షిణ గల దేవుడు అని గొప్ప నామని బట్టి వందనాలు చెల్లించుకున్నాం. దేవా రేపు బయలుసాడు దాని పాదల కొందనాలు బయలుసాడు కూడా అనేకులు వచ్చినా కూడా సాయం దయచేయమని కోరుతున్నాం. ఆదివారం కూడా జ్ఞాపకం చేస్తున్నాం. దేవా ఆరాధన వర్తమానం, బల్ల వర్తమానం ఇవాడ దాసుని కూడా ఆత్మతో అభిషేకించి నోటి బూరగా వాడుకొని ప్రార్థిస్తున్నాం. సాయం చేయమని కోరుతున్నాం. దేవా గొప్ప నామని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా ఇంతవరకు చేసిన ప్రతి మేళ్ళని బట్టి వందనాలు చెల్లించు. యేసు క్రీస్తు ఘనమైన నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోక తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రియ కుమారుడు ఆరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన శ్రేష్టమైన నామన స్తోత్రములు, కృతజ్ఞతలు. గడిచిపోయిన సంఘ ప్రార్థన దినం మొదలుకొని ఈ వారం అంతా ఈ దినం వరకు మీరు మమ్మల్ని కాపాడి వదిన ఆయుష్ మీరు పొడిగించి ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. శ్రేష్టమైన ఆయుష్, ఆరోగ్యం సంఘానికి మాకు మీరు అనుగ్రహించినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ దినం సంఘ ప్రార్థనలో మీరు జరిగించిన ప్రేమ పరిచయని బట్టి స్తోత్రాలు, మీరు ఇచ్చిన వాక్యలేఖలు వాటి కూడా కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ దినం తండ్రి నీ ఇంటిని ప్రేమించి
రాగలిగిన మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల మా తండ్రి, మందిరం పని కొరకై ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సంఘ బిడ్డలందరినీ కూడా ప్రేరేపించండి. వారికి ఇచ్చిన దాంట్లో సామర్థ్యం కలిగి, ఆసక్తి కలిగి, త్యాగం కలిగి, నీ ఇంటి కొరకై నిన్ను ప్రేమించి, నీ ఇంటిని ప్రేమించి, నీ పనిని ప్రేమించి ప్రభా సమర్పణ జీవితం కలిగి ఉంటూ సహాయం చేయండి, కనికరించండి. మనలో షుగర్ పేషెంట్లు తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకో, హార్ట్ పేషెంట్లు మీరు జ్ఞాపకం చేసుకో, కనికరించండి. సంతానం లేని వారిని జ్ఞాపకం చేసుకొని సంతానం అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన కాన్పు మీరు అనుగ్రహించండి, మీరు కనికరించండి, అద్భుతం చేయండి, మీరు ఆకలి చేయండి. సత్యరాజంకులు జ్ఞాపకం చేసుకో, లలితమ్మ అంటే జ్ఞాపకం చేసుకో, వృద్ధాప్యంలో కనికరించండి. కాంతం పండి జ్ఞాపకం చేసుకోండి. ఆ రఘు బ్రదర్ని మీరు ముట్టండి, చిన్న మెదడు మెదడు మీరు ముట్టి తండ్రి ఆ మెంటల్ టార్చర్ నుంచి మీరు విడిపించండి. ఆ శ్రీనుని గుంటి శ్రీనివాసులు కూడా శ్రీనుని కూడా మీరు ముట్టండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ఇలాగ తండ్రి బాగులేని బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న బిడ్డల బిజినెస్లు ప్రభా, వారి వారి పనులు, వ్యవసాయం తండ్రి ప్రభా, చెరువుకి వెళ్ళడం, బిజినెస్ అన్నీ కూడా మీరు దీవించండి, క్షేమం కలుగు చేయండి. చదువుకునే పిల్లలు జ్ఞాపకం చేసుకో, కనికరించి వారి చదువుల్లో క్షేమాన్ని కలుగు చేయండి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకో. సో ప్రభా, మరి మ్యారేజ్ కొరకై ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు జ్ఞాపకం చేసుకో. మంచి ప్రభా సంబంధాలు మీరు అనుగ్రహించండి. ఫ్లోరాన్ని కూడా కనికరించండి, దయ చూపించండి, మంచి సంబంధం తీసుకుని రండి, సహాయం చేయండి. ఎవరైనా పరిస్థితులు కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రాగలిగినందుకు స్తోత్రాలు. దయ చూపించండి. నెమ్మదిగా ప్రతి పరిస్థితి కూడా తండ్రి ప్రభా మరి సమాధానంతో ముందుకెళ్ళగట సహాయం చేయండి, కనికరించండి. కృతజ్ఞతలు పెద్దలను బట్టి, అలాగే తండ్రి పరిచారకులను బట్టి, విశ్వాసులను బట్టి తండ్రి చాలయం ప్రార్థన ఉంది. బిడ్డలందరిని బట్టి స్తుతి. బెనర్జీ ఎగ్జామ్ తోడుగా ఉండి సహాయం చేయండి. సెకండ్ అటెంప్ట్ దయ చూపించండి. మీ నామానికి మాయం తెచ్చుకో, రాజపెట్టి కూడా జ్ఞాపకం చేసుకో. ఇలాగ తండ్రి యుద్ధం జరుగుతున్న దేశాలు మీరు కనికరించండి. మోకరించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసి, వృద్ధాప్యంలో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని మీరు జ్ఞాపకం చేసుకో. బ్యాక్ పెయిన్ తండ్రి, స్పైనల్ కార్డు, అలాగే తండ్రి మోకాల నొప్పులు బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని మీ దాసరాలు బ్లెస్సీ బెనర్జీ గోమ్స్ మెరాకిల్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు మారక్షణ పేట స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం చేరి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి కాపాడును గాక. ఆమేన్. ప్రభువా సంకట సమయములో దయజూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయ్యా. దయజూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయ్యా. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా. నీ ప్రేమ కనుచో దేవా నీవా చేతిని నీ ప్రేమ కనుచో దేవా నీవా చేతిని. ప్రైజ్ ది లార్డ్.